ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వం అని డౌట్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డిని చూస్తుంటే పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన పాకులాడుతున్నట్టున్నది. ఈయన మౌనం పక్క రాష్ట్రాలకు వాళ్ళ యొక్క ప్రయోజనాలను బలోపేతం చేస్తున్నట్టుగా ఈరోజు కనబడతా ఉంది. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ పోయింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో. ఆనాడేమో అసెంబ్లీలో ఏమన్నాడు, మన రాష్ట్రానికి గుండు సున్నా వచ్చింది, ₹1 ఇయ్యలే బడ్జెట్లో, నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైకాట్ చేస్తున్నా అన్నాడు. మరి మొన్న పోయిండు. నేను అనుకున్నా ఆయన పోయిండంటే ఈ గోదావరి బంకచెర్లు అడగనీకే పోయిండేమో. నేను కూడా ఒక ట్విట్టర్ పెట్టినా, మర్చిపోతాడేమో, యాద్ చేద్దాం రేవంత్ రెడ్డి. కానీ ఆ మీటింగ్ పోకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రధానమంత్రి గారిని అడుగు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవని కూడా ట్వీట్ పెట్టినా. కానీ ఏమో మరి నీతి ఆయోగ్లో ఏం చేసిండో కానీ ఒక్క మాట అయితే మాట్లాడలేదు, అడగలే. కనీసం రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూని రైజ్ కూడా చేసే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు యొక్క దూకుడును ఎందుకు అడ్డుకోలేకపోతుంది, ఎందుకు చోద్యం చూస్తున్నది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. దీని మీద మన ప్రభుత్వం, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నెక్స్ట్.